శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. అంబా శాంభవి చంద్రమౌళిరబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరీ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజమాస దేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మనకి 22వ తారీఖు సెప్టెంబరు నుండి అక్టోబరు 1వ తారీఖు వరకు కూడా అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు, అనంతరం నవరాత్ర మహోత్సవాల అనంతరము ఈనాడు విజయదశమి పండుగని ఆ జగన్మాత అయినటువంటి చిద్విలాస రూపిణి అయినటువంటి ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి జగన్మాతని శ్రీ రాజరాజేశ్వరి స్వరూపముగా ఈనాడు మనం ఆ అమ్మవారిని కొలుస్తూ అర్చన చేసుకుంటూ ఉంటాం. ఈ నవరాత్రోత్సవాలు మనకి పూర్వము మహిషుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు ద్వారా వరాన్ని పొందినటువంటి వాడి తాను ఒక స్త్రీ చేత మాత్రమే మరణాన్ని పొందే విధంగా, స్త్రీ తప్ప మిగతా వారెవరూ కూడా తనను ఏమీ చేయలేని విధంగా వరాన్ని పొందాడు. స్త్రీ అబల కదా, బలము తక్కువ ఉంటుంది కదా, ఆమె తనను ఏమి చేయగలదు అనేటువంటి భావన చేత అటువంటి వరాన్ని కోరుకున్నాడు. అందుచేత అతడు లోకకంటకుడై అందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. యజ్ఞయాగాదులు చేయకుండా మహర్షుల్ని నిరోధించారు. దేవతలకు హవిస్సులు లభించటం లేదు. పశుపక్ష్యాదులకు సైతం ఆహారం సరిగా లభించటం లేదు. అలా లోకకంటకుడైనటువంటి మహిషుడు అందరినీ కూడా బాధిస్తూ ఉండగా ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ఆదిపరాశక్తిని ధ్యానము చేశారు. అప్పుడు ఆ జగన్మాత ఆవిర్భవించగా దేవతలంతా కూడా తమ శక్తులని అమ్మవారికి సమర్పణ చేశారు. ఆ జగన్మాత సకల దేవతల యొక్క శక్తులని పొందినది. వివిధ రకాలైనటువంటి ఆయుధాలు ధరించి పాడ్యము నుండి నవమి వరకు 9 రోజుల పాటు భీకరంగా ఆ అసురగణంతో యుద్ధం చేసింది. ఈ మహిషాసురుడి యొక్క అసురగణంలో చండు, ముండు, నిశుంభుడు, దుర్గముడు అనేటువంటి బలవంతులైనటువంటి రాక్షసులని అమ్మవారు సంహారం చేసింది. చివరగా రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసుని సైతం అమ్మవారు సంహరిస్తూ ఉండగా ఆ రక్తబీజుడికి అతడి యొక్క వరప్రభావము చేత అతడికి ఏదైనా గాయమైనా లేదా అతడిని ఎవరైనా ఖండించినా అతడి శరీరము నుండి భూమిపైన ఒక్క రక్తబిందువు పడితే ఆ బిందువు నుండి మరలా రక్తబీజుడు ఆవిర్భవించే విధంగా వరాన్ని పొందాడు. అందుచేత అమ్మవారు అతడిని ఎన్నిసార్లు సంహరించడానికి ప్రయత్నం చేసినా ఆ ఖడ్గము చేత అతడి యొక్క శిరస్సును నరకగానే భూమిపైన ఆ రక్తము పడటం, ఆ రక్తం పడిన వెంటనే ఎన్ని బిందువులైతే ఉన్నాయో మరలా అంతమంది రక్తబీజులు ఆవిర్భవించటం, ఇలా రకరకాలుగా చికాకు కలిగిస్తూ ఉండటం చేత చివరగా అమ్మవారు తన ఖడ్గము చేత ఆ రక్తబీజుడి యొక్క కంఠాన్ని నరుకుతూ ఉండగా అమ్మవారి వాహనమైనటువంటి సింహము ఒక్కసారిగా ముందుకు లంఘించి అతడి శరీరము నుండి భూమిపైన పడేటువంటి రక్తాన్ని మొత్తాన్ని కూడా తాను స్వీకరించేసింది. ఈ ప్రకారంగా రక్తబీజుణ్ణి అమ్మవారు పరిసమాప్తి గావించింది. అనంతరం ఆ మహిషుడితో జరిగినటువంటి ఘోరమైనటువంటి భీకరమైనటువంటి యుద్ధంలో ఖడ్గ, శూల, ముద్గర ఆయుధాలని ప్రయోగించి చివరగా తన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తి చక్రము చేత మహిషాసురుడిని అమ్మవారు సంహరించింది. తన శూలము చేత, ఖడ్గము చేత, తన చక్రము చేత ఈ విధముగా అమ్మవారు ఆ మహిషుడిని పూర్తిగా నిర్వీర్యం గావించింది. ఈ ప్రకారంగా పాడ్యము నుండి నవమి వరకు 9 రోజుల పాటు జరిగిన మహాసంగ్రామములో ఆ మహిషుడు సంహరింపబడటం ద్వారా అమ్మవారికి విజయం కలిగింది. ఆ అమ్మవారు మనందరి కోసము యుద్ధం చేసింది కాబట్టి ఈ విజయం యొక్క ఆనందము మనందరిది కూడా. అందుచేత ఈ యుద్ధములో అమ్మవారికి మనకి కలిగినటువంటి విజయాన్ని ఆనందపూర్వకముగా జరుపుకునేటువంటి పండుగే ఈ విజయదశమి. ఈ విజయదశమి నాడు ఆ జగన్మాతని త్రిభువనాధీశుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క సతీమణి అయినటువంటి జగన్మాతని
త్రిమూర్త్యాత్మకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి పంచప్రేత మంచాధీశ అయినటువంటి జగన్మాతని రాజరాజేశ్వరి స్వరూపముగా మనం అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటాం. ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని అర్చించటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. ఈ అమ్మవారిని మనం పూజించడం ద్వారా సకల మనోభీష్టాలు కూడా సిద్ధిస్తాయి. అటువంటి ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని ఈనాడు మనం విజయదశమి పండుగ నాడు అర్చించి సకల శుభాలని పొందెదముగాక. ఈ నవరాత్రోత్సవాలలో భాగంగా మనకి ఈ అమ్మవారి నవరాత్రులు చేసిన తర్వాత విజయదశమి నాడు ఉదయం రాజరాజేశ్వరీ దేవిని అర్చించి ఆనాడు సాయంకాల సమయంలో శమీ పూజా కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఎందుచేత అంటే శమి అంటే జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు విజయానికి ప్రతీక. ఈ జమ్మి చెట్టుని మన సంవత్సరంలో 2 మార్లు పూజించాలి. మొట్టమొదటిది భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, అంటే వినాయక చవితి నాడు సమీపంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కాసిన నీళ్లు పోసి జమ్మి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేసి ఆ జమ్మి చెట్టు నుండి చిన్న కొమ్మ తీసుకుని వచ్చి ఆ శమీ పత్రముల చేత గణపతికి చేసేటువంటి ఏకవింశతి పత్రి పూజలో ఒక పూజ ఈ జమ్మి ఆకులతో చేసేటువంటి పూజ. ఆ శమీ పత్రాన్ని మనం గణపతికి సమర్పణ చేయాలి. అనంతరం ఈ విజయదశమి నాడు కూడా ఈ జమ్మి అనేటువంటిది విజయానికి ప్రతీక కాబట్టి మనం చేయు సకల కార్యాలలో మనకున్నటువంటి విఘ్నాలను తొలగించి శుభాలని ప్రసాదించేటువంటి వాడు గణపతి కాబట్టి ఆ వినాయక చవితి నాడు అదేవిధముగా అమ్మవారు మనందరి కోసము కూడా ఈ మహిషుడితో యుద్ధము చేసి విజయాన్ని పొందింది కాబట్టి ఆ విజయానికి సంకేతంగా ఈ విజయదశమి పండుగ జరుపుకునేటువంటి రోజున ఆ జమ్మి చెట్టుకి మనం పూజా కార్యక్రమం చేయాలి. మనకి శాస్త్రంలో ఈ జమ్మి చెట్టుకు సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి శ్లోకం ఉంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని రామస్య ధనుర్ధారి అర్జునస్య ప్రియదర్శని. పాఠాంతరంలో ఆ ఆఖరి ఉన్నటువంటి 2 వచనాలు కూడా అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శని అనేది కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. శమీ శమయతే పాపం అంటే జమ్మి చెట్టును దర్శించిన, జమ్మి చెట్టుకు మనం పూజ చేసిన శమయతే పాపం, మనం తెలియక చేసినటువంటి పాపాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. శమి శత్రు వినాశిని. ఈ జమ్మి చెట్టుకు పూజ చేయటం ద్వారా ఆ శమీ పత్రాలని మన మిత్రులతో పంచుకోవటం ద్వారా మనకి ఎవరితో అయినా శత్రుత్వ భావనలు ఉన్నట్లయితే ఆ భావన తొలగించి వారితో మనకి చక్కటి మిత్రత్వాన్ని కలుగచేస్తుంది జమ్మి చెట్టు. అందుచేత శమి శత్రు వినాశిని రామస్య ధనుర్ధారి. రామచంద్రమూర్తి ధనుస్సుని ధరించడం ద్వారా రావణాసురుడితో జరిగినటువంటి యుద్ధమందు ఆయన విజయాన్ని పొందాడు. అర్జునస్య ప్రియదర్శని, అర్జునుడికి సంతోషాన్ని కలుగచేసింది. ఎందుచేత ఈ 2 అంటే ఆ త్రేతాయుగంలో రావణ సంహారం కోసం రామచంద్రమూర్తి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన కూడా విజయం కోసమే అమ్మవారి నవరాత్రోత్సవాలు చేశారు. 9 రోజుల పాటు పూజ చేసి విజయదశమి నాడు ఆయన ఆయుధ పూజా కార్యక్రమం చేసుకుని తనకి విజయాన్ని ప్రసాదించమని జమ్మి చెట్టు దగ్గర తన యొక్క ఆయుధాన్ని ఉంచి తన ధనస్సుని ఉంచి ఆయన యుద్ధానికి వెళ్ళారు. తద్వారా విజయాన్ని పొందారు. అదేవిధముగా పాండవులు సైతం ద్వాపరయుగంలో వారు అజ్ఞాతవాసం చేసేటువంటి సందర్భంలో తమ అస్త్రాలన్నీ కూడా ఒకచోట దాచిపెట్టారు. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కావడానికి ముందుగా వారు కూడా ఈ విజయదశమి నాడు జమ్మి చెట్టు వద్ద తమ ఆయుధాలను ఉంచి వాటికి పూజ చేసి తర్వాత యుద్ధానికి వెళ్ళారు. ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడు అర్జునుడు. కావున అర్జునుడికి విజయాన్ని ప్రసాదించింది కాబట్టి అర్జునస్య ప్రియదర్శని. అదేవిధముగా ఇందాక చెప్పిన విధంగా పాఠాంతరంలో అర్జునస్య ధనుర్ధారి అంటే అర్జునుడు ధరించినటువంటి ధనస్సు ద్వారా విజయాన్ని కలుగచేసింది. రామస్య ప్రియదర్శని, రామచంద్రమూర్తికి విజయాన్ని ప్రసాదించి తన ప్రియ అయినటువంటి, అంటే ప్రియ అంటే భార్య అనేటువంటి అర్థం కూడా ఉంది, తన భార్య అయినటువంటి సీతాదేవిని ఆయన్ని దర్శింపచేసినది అనేటువంటి అర్థం వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి శ్లోకాన్ని చెబుతూ మనం జమ్మి పూజా కార్యక్రమాన్ని చేస్తాం. ఆ జమ్మి పూజ చేయటం ద్వారా ఇందాక చెప్పినట్లుగా మనం అమ్మవారి యొక్క అనుగ్రహం, సకల దేవతల యొక్క అనుగ్రహము కలిగి మనకి సకల శుభాలు, సకల విజయాలు కలుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు సాయంకాలం 6:30 గంటలకి ఈ దేవాలయంలో మధురానగర్లోని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్న
రాజరాజేశ్వరి అమ్మవారికి నిర్వహింపబడినటువంటి నవరాత్రోత్సవాలలో భాగంగా ఈనాడు విజయదశమి రోజు సాయంకాలం అమ్మవారికి పూజా కార్యక్రమం, అనంతరము ఆ శమీ పూజా కార్యక్రమం నిర్వహింపబడుతుంది. దాని అనంతరం అమ్మవారికి ఆందోళికా సేవ, ఊయాలలో అమ్మవారిని వేసి పాటలు పాడుతూ దీపార్చన చేత అమ్మవారికి ఆ ఆందోళికా సేవ అనేటువంటిది నిర్వహింపబడుతుంది. కావున చక్కగా భక్తులంతా కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలరు. ఈ నవరాత్రోత్సవాలలో భాగంగా మనకి 22వ తారీఖు నుంచి కూడా నేటి వరకు 11 రోజుల పాటు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధముగా బాలపూజ, కుమారీ పూజ, సువాసిని పూజ, దీపోత్సవము, దంపత పూజ ఈ కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. ఈనాడు సాయంకాల సమయంలో ఇందాక చెప్పుకున్న విధంగా శమీ పూజ, అమ్మవారికి ఆందోళికా సేవ అనేటువంటిది నిర్వహింపబడుతోంది. అంతేగాక 6వ తారీఖు సోమవారం నాడు ఆశ్వీజ పూర్ణిమ సందర్భంగా అమ్మవారికి చాటలలో పసుపు కుంకుమ నింపి ఆ చాటలలో ఉన్నటువంటి పసుపు కుంకుమ చేత కైలాసము నుండి మనం భూలోకానికి అమ్మవారిని ఆవాహన చేశాం. పిదప మరలా అమ్మవారిని కైలాసానికి పంపుతూ మన ఇంటికి మన ఆడపిల్ల వచ్చిన సందర్భంలో చక్కగా అమ్మవారికి మనం పసుపు కుంకుమ పెట్టుకుని మన ఆడపిల్లని ఎలాగైతే పంపిస్తామో జగన్మాత మనందరికీ తల్లి, మనందరికీ పుత్రిక అయినటువంటి ఆ జగన్మాతకి హరిద్ర కుంకుమ చేత ఆ పసుపు కుంకుమ చేత అర్చన చేసి అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. చక్కగా అందరూ కూడా ఆశ్వీజ పూర్ణిమ 6వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటలకి ఆ పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్తులంతా కూడా విచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించగలరు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవత్తమమహర్భవతి. సర్వస్యాప్యై సర్వస్యజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. జగదంబా మహారాజ్ఞీకి, జగదంబా మహారాజ్ఞీకి, జగదంబా మహారాజ్ఞీకి.